శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారి 142వ జయంతోత్సవ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతు నాయకులు, రైతు బాంధవులు, రాజ్యసభ మాజీ సభ్యులు, మా పాఠశాల గౌరవాధ్యక్షులు డాక్టర్ యలమంచిలి శివాజీ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు, మా పాఠశాల కమిటీ అధ్యక్షులు శ్రీ దేవినేని మల్లికార్జునరావు గారికి, పిల్లల వైద్య నిపుణులు, ఈ పాఠశాల కమిటీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ వసంతం వీర్రావు గారికి, మరియు ఈనాటి సన్మాన గ్రహీతలు పెద్దలు వెల్లంకి లక్ష్మీనారాయణరావు గారికి, గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే సాయి పాపినేని గారికి, యలమంచిలి ధనకోటేశ్వరరావు గారికి, పాటిబండ్ల సీతారామయ్య గారికి, మరియు మా గౌరవ కుటుంబ సభ్యులు, మా కమిటీ సభ్యులు, కమిటీ పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, వేదిక ముందున్న ప్రముఖులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, అకాడమిక్ డైరెక్టర్ కృష్ణవేణి గారికి, ప్రిన్సిపల్ పద్మజ గారికి, వైస్ ప్రైమరీ ప్రిన్సిపల్ పార్వతి గారికి, కోఆర్డినేటర్స్ శ్యామ్ గారికి, శ్రీదేవి గారికి, ఉపాధ్యాయులకు అందరికీ నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్నారులందరికీ నా అభినందనలు. ఈరోజు సీతారామయ్య గారి జయంతోత్సవ కార్యక్రమం మన పాఠశాలలో ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సీతారామయ్య గారి బాటల్లో పయనిస్తూ మన పాఠశాల విద్య, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతారామయ్య గారి ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా మా పాఠశాల ఉత్తమమైన విద్యతో పాటు, క్రమశిక్షణతో పాటు తీర్చిదిద్దే పనిలో మా పాఠశాల కమిటీ ముందస్తులో ఉందని, అదే పనిలో నిమగ్నమై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సహకరిస్తున్న పెద్దలు శివాజీ గారికి, దేవినేని మల్లికార్జునరావు గారికి, మా కమిటీ సభ్యులకు, ముఖ్యంగా దాతలంటే ఈ సందర్భంగా ఒక గుర్తు చేసుకోవాలి. మా గురువు గారు శ్రీ గంటా సుబ్బారావు గారు ఇక్కడ 20 సంవత్సరాల పైన ప్రధానోపాధ్యాయులుగా చేశారు. వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడే ఈ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఏర్పాటైంది. ఎన్నో వసతులు ఏర్పడ్డాయి. తద్వారా అప్పటికి 500 మంది పిల్లలు ఉండగా వారు అకాల మరణం చెందిన తర్వాత శివాజీ గారి సూచనతో, పెద్దల సూచనలతో దేవినేని మల్లికార్జునరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఎంతోమంది వేదిక ముందు మా గింజపల్లి ప్రసాదరావు మాస్టర్ గారు ఈగా పనిచేసి మననే ఎస్సీగా అందుకున్న శ్రీ కొడాల నామల్లేశ్వర గారికి, ఇక్కడ పూర్వ విద్యార్థి, మా కమిటీ సభ్యులు, వారు రవీంద్ర గారు, మదమంచి రవీంద్ర గారు, మాకు అత్యంత సన్నిహితులు, పెద్దలు డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు గారు, వీరందరూ సహకారంతో ఈ పాఠశాల దేదీప్యమానంగా వెలుగుతుంది. ముఖ్యంగా దాతల సహకారం. అలాగే ఈనాటి కార్యక్రమానికి మనం అడగగానే విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ ఏబి వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. తెలుగు 2 రాష్ట్రాల్లో వారి గురించి తెలియని వారంటూ ఉంటారు. వారు నీతికి, నిజాయితీకి, న్యాయానికి మారుపేరు. వారు క్రూర శక్తులకు, బెదిరింపులకు గురి కాకుండా వారు న్యాయానికి తలవంచిన న్యాయశీలి. అటువంటి గొప్ప వ్యక్తి, వారి పూర్తి జీవితంలో నిస్వార్థంగా పనిచేసిన ఒక మహా వ్యక్తి. వారి గురించి చెప్పాలంటే ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడతారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేయడం మన అందరికీ చాలా గర్వకారణం. ఈ సందర్భంగా సీతారామయ్య గారి జయంతోత్సవానికి ప్రతి సంవత్సరం
పుర ప్రముఖులని, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తుల్ని మా నాన్నగారు రామకృష్ణ గారు ఎక్కడ సర్వీస్ చేస్తున్నా, ఎక్కడ సంఘంలో ఏ సహాయం చేస్తున్నా వారిని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ సన్మానం చేయడం వారికి ఆనవాయితీ. వాళ్ళైతే ఈ వేదికే పట్టేది కాదు వారు ఉంటే, కానీ వారి జ్ఞాపకార్థం, వారి ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఎంతోమంది మహానుభావుల్లో కొంతమందిని చిరు సత్కారం అందించేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరికీ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.